బీరకాయ కర్రీ ఇలా వండితే ఎవ్వరికైనా ఫేవరెట్ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. అదెలాగో చూసేయండి. ఒక ప్యాన్‌లో 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీరా వేసి వేయించుకొని మిక్సీ పెట్టేయండి. వేరొక కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిలు, పోపు దినుసులు, కరివేపాకు మంచిగా కడిగి కట్ చేసుకున్న హాఫ్ కేజీ బీరకాయ ముక్కలను ఇందులో వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసి ఇలా మూత పెట్టి 4 నిమిషాలు మధ్య మధ్యలో చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకో నిమిషం పాటు ఫ్రై చేసుకొని కట్ చేసుకున్న 2 టమాటా ముక్కలను కూడా ఇందులో వేసి టమాటాలు మంచిగా మగ్గే వరకు 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, ఇందాక పల్లీలు వేయించుకున్న పొడి ఇందులో వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకోవాలి. తర్వాత ఒక కొబ్బరికాయతో చేసుకున్న కొబ్బరి పాలను 1 ½ గ్లాస్ వరకు వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇలా దగ్గరకొస్తుంది కదా! అప్పుడు సాల్ట్ ఏమైనా తక్కువగా ఉంటే సాల్ట్ వేసుకొని లాస్ట్‌లో కొత్తిమీర వేసుకొని దింపేసి రైస్‌తోనైనా, రోటీతోని తింటే సూపర్ ఉంటుంది. సో, కంపల్సరీ ట్రై